హాయ్ ఫ్రెండ్స్, నా ఫోటో గురు ఛానల్కి స్వాగతం. ఒకసారి బెస్ట్ ఫోటోగ్రఫీ సెట్టింగ్స్ గురించి చెప్తాను. లైటింగ్ పెంచినా కానీ మాకు ఫొటోస్ బాగా రావట్లేదు. లైటింగ్ కరెక్ట్గా పెట్టుకోవడం, ఫొటోస్ బాగా రావట్లేదు. మళ్ళీ ఏంటంటే అలాగే షటర్ స్పీడు, ఐఎస్ఓ ఇవి కూడా కరెక్ట్గా పెట్టుకోవడం, అయినా కానీ మాకు ఫొటోస్ బ్రైట్గా రావట్లా, డల్గా వస్తున్నాయి. ఫొటోస్ కలర్స్ డల్గా మబ్బుగా ఉండడం ఇలా ఉన్నాయని ఎక్కువ బాధపడుతుంటారు. షటర్ స్పీడ్, ఐఎస్ఓ అన్నీ కరెక్ట్గా ఉన్నా కానీ ఫొటోస్ ఎందుకు డల్గా వస్తుంటాయి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే సరిపోదు, కెమెరాలో సెట్టింగ్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. సెట్టింగ్స్ కరెక్ట్గా లేనప్పుడే ఫొటోస్ కలర్స్ రావు, బ్రైట్నెస్ ఉండదు, డల్గా ఉంటాయి ఫొటోస్ చూసేదానికి. అది ఫస్ట్ మనం కెమెరాలో సెట్టింగ్స్ కరెక్ట్గా చేసుకోవాలి. సెట్టింగ్స్ చేసుకున్నప్పుడే మనకు ఫొటోస్ బెస్ట్ క్వాలిటీ వస్తుంది, బెస్ట్ అవుట్ పుట్టించుకోవచ్చు. ఆ సెట్టింగ్స్ ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూడండి. ఈ రోజు నుంచి మన ఛానల్లో కొత్త కొత్త కెమెరాల గురించి అప్డేట్స్ వస్తాయి. మీరు మర్చిపోకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇప్పుడు కెమెరాని ఆన్ చేసి మెనూస్ ఒకసారి చూపిస్తాను, ఎలా చేయాలి ఏందనేది చెప్తాను. క్లియర్గా వినండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు బాగా అర్థం అవుతుంది, లేకుంటే మీకు అర్థం కాదు. ఫస్ట్ మనం మెనూలోకి వెళ్దాము. ఇప్పుడు ఫస్ట్ మెనూలో మనం క్వాలిటీ మనం దేంట్లో తీసుకోవాలి, జేపెగ్లో ఏ సైజులో తీసుకోవాలి చూడండి. జేపెగ్ ఇది జేపెగ్లో తీసుకోవాలి. ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. జేపెగ్లో మనకేంటంటే రా ప్లస్ జేపెగ్ ఉంటుంది, రా ప్లస్ జేపెగ్ ఉంటుంది. రా ప్లస్ జేపెగ్ తీసుకోవచ్చు. మీరు రాలో ఎడిటింగ్ చేసుకోవాలంటే రెండు ఫార్మాట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనం ఒకటే పెట్టుకోవచ్చు, ఓన్లీ జేపెగ్ వరకే పెట్టుకోవచ్చు. ఇది మనం తర్వాత వచ్చి నెక్స్ట్ ఏంటంటే ఫైన్లో పెట్టుకోవాలి. అలాగే ఫైన్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా ఫైన్, అది ఎక్స్ట్రా ఫైన్లో పెట్టుకోవచ్చు. మనకు ఇంకొక కార్డులు సరిపోవాలి లేదనుకుంటే మీరు ఫైన్లో పెట్టుకోవచ్చు. ఫైన్లో పెట్టుకుంటే, ఎక్స్ట్రా ఫైన్లో పెట్టుకుంటే సైజ్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, అన్ని డీటెయిల్స్ బాగుంటాయి. ఏది ఫైన్లో, ఎక్స్ట్రా ఫైన్లో పెట్టుకుంటే ఇది కూడా బెటరే. స్టాండర్డ్లో మనకు మీడియంగా ఉంటాయి సైజు. ఫైన్ పెట్టుకోవచ్చు, ఎక్స్ట్రా ఫైన్ పెట్టుకోవచ్చు, ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చి ఏంటంటే ఇక్కడ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే కొంతమంది 33 మెగాపిక్సెల్లో ఉండాలా. ఇది చాలా వరకు చాలామంది ఏంటంటే క్రాప్ ఆన్ చేసి తీసుకుంటుంటారు, తీయకూడదు. క్రాప్ ఆన్ చేసి తీస్తే ఫొటోస్ బాగా రావు. ఏంది 33 మెగాపిక్సెల్లోనే ఉండాలి. ఇది చూడండి, 14 మెగాపిక్సెల్లో పెట్టకూడదు. ఓకే, ఇది 33 మెగాపిక్సెల్లోనే లార్జ్లోనే ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకు వీడియో ఫార్మాట్స్లో ఇది లాంగ్ ఎక్స్పోజర్, ఇది ఆన్లో ఉండాలి. లాంగ్ ఎక్స్పోజర్ ఆన్లో ఉండాలా. నెక్స్ట్ కలరు ఎస్ఆర్జీబీ పెట్టుకోండి. ఆర్జీబీ మనం వర్క్ చేయం కాబట్టి ఎస్ఆర్జీబీ పెట్టుకోండి. లెన్స్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ ఆటోలోనే ఉండాలా. కాదు, ఫొటోస్కి సంబంధించి మనకు చేయాల్సింది మీటరింగ్ మోడ్ మనం మ్యాక్సిమం రెగ్యులర్ తీసేదానికి ఫొటోస్కి, బెస్ట్ ఫొటోస్కి బాగుండాలంటే మీటరింగ్ మోడ్ మల్టీలో ఉండాలి. మీటరింగ్ మోడ్ మటుకు మల్టీలో ఉండాలి. ఇది ఫేస్ ప్రయారిటీ ఆన్ చేసుకోండి. స్పాట్ లింక్, మనం లింక్ ఏంటంటే ఇది ఎట్లా అంటే మనం కెమెరా ఇట్లా పెట్టుకున్నట్టు వర్టికల్లో పెట్టినప్పుడు ఈ ఫోకస్ లింక్ అనే పాయింట్ మనం లింక్లో పెట్టుంటే మనం ఆర్జెంటల్గా మామూలుగా ఇట్లా స్ట్రైట్గా తీసేటప్పుడు ఒక టైప్ ఉంటుంది, టచ్ చేసినప్పుడు వర్టికల్ పెట్టగానే ఆటోమేటిక్గా మనకు అది కరెక్ట్గా స్ట్రైట్గా పాయింట్ మటుకు అక్కడే ఉంటుంది, పాయింట్ మిస్ కాదు. దానికని అది ఫోకస్ లింక్ ఉండాలి. నెక్స్ట్ ఫ్లాష్ మోడ్, ఇది అలాగే ఉంచండి. ఇది కూడా అబ్జర్వేషన్ యాంబియంట్ ఫ్లాష్, ఇది సెట్టింగ్ అట్లాగా ఉంచుకోండి. కలర్ టెంపరేచర్లో ఉంచుకోండి. స్టాండర్డ్ ఇది ఆఫ్లో ఉండాలి కింద. తర్వాత ఇంకొకటి నెక్స్ట్, ఇది మెయిన్ ఏంటంటే మనం స్టాండర్డ్లో పెట్టుకోండి.
స్టాండర్డ్లో పెట్టి తీసుకోండి. మీకు ఇంకా కలర్స్ బాగా ఇది కావాలంటే పోర్ట్రైట్లో కూడా తీసుకోవచ్చు. పోర్ట్రైట్లో మీకు ఏంటంటే పోర్ట్రైట్ అంటే మనకు ఈ బయట అవుట్డోర్లు తీసేటప్పుడు అలాంటప్పుడు పోర్ట్రైట్ పెట్టుకోవచ్చు. మనం పోర్ట్రైట్స్ బాగుండదు సబ్జెక్ట్ తీసేటప్పుడు, ట్రెడిషనల్ ఫొటోస్ తీసేటప్పుడు కానీ ఏది మనం క్యాండిడేట్స్ అలాంటి టైంలో తీసే పోర్ట్రైట్లో పెట్టుకోవచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే స్టాండర్డ్ ఎక్కువ తీసే అందరూ స్టాండర్డ్ తీస్తాం కాబట్టి దీన్ని స్టాండర్డ్లో చూడండి. నేను హైలైట్స్ మైనస్ చేశాను. నెక్స్ట్ షాడోస్ కూడా మీకు ఒకవేళ బ్లాక్ ఫ్లవర్స్ కనుక కొంచెం పేలిపోతుంది, బ్లాక్ ఫ్లవర్స్ కరెక్ట్గా లేవనుకుంటే ఇది మైనస్ చేసుకోండి. ఓకే, ఇట్లా మైనస్ చేసుకోండి. లేదంటే కరెక్ట్గా ఉన్నాయంటే వదిలేయండి. షార్ప్నెస్ మీ లెన్స్ ఏది యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి షార్ప్నెస్ కొంచెం 1 పాయింట్ కానీ 2 పాయింట్స్ కానీ పెంచుకోండి, ఎక్కువ పెంచొద్దు. షార్ప్నెస్ ఎక్కువ ఉన్నా కానీ బాగరాదు. ఇది నెక్స్ట్ రేంజ్, ఇది 3లోనే ఉంచుకుని, ఇది 1 అంతే. ఇవన్నీ ఇది మామూలే. అలా కాకుండా మనకు మెయిన్ ఇది డిఆర్ డైనమిక్ రేంజ్. ఇదే మీకు ఫొటోస్కి బ్రైట్గా రావాలంటే ఇదే మెయిన్ పాయింట్. మీకు ఫొటోస్ బ్రైట్ రావాలంటే దీన్ని మీరు 3లో పెట్టుకోండి. ఇది 3లో పెట్టుకోండి. ఎక్కువ పెడితే మళ్ళీ బాగుండదు. 3 పెట్టుకోండి, కరెక్ట్గా మీకు చాలా బాగా వస్తుంది ఫొటోస్కి. ఆటోలో పెడితే మళ్ళీ ఎక్కువ అది వర్కౌట్ కాదు. మ్యాక్సిమం ఇది ఆన్ చేసి పెట్టుకోండి, 3లో పెట్టుకోండి. 4 పెట్టినా ఇంకొక బ్రైట్ ఎక్కువ అవుతుంది. అట్లా కాకుండా 3లో పెట్టుకొని కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ క్రియేటివిటీ లుక్, అది ఓకే చెప్పేసాను. స్టాండర్డ్లో తీసుకోండి, లేదంటే పోర్ట్రైట్లో తీసుకోండి. ఇది ఇంకొకటి ఏంటంటే మనం కరెక్ట్గా వర్క్ చేయగలము. మనకు వీడియోని లాగ్లో తీస్తాం కదా, అలాంటిది దీంట్లో తీసుకోవాలి. ఏది న్యూట్రల్గా తీసుకుంటే మీకు మనం అప్పుడు న్యూట్రల్గా తీసుకున్నప్పుడు మనం దాన్ని వర్క్ చేయగలగాలి. ఏది రా ఫార్మేట్లో, కెమెరా రా ఫార్మేట్ ఉంటుంది కదా ఫోటోషాప్లో, దాంట్లో మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మనకు వద్దన్న కలర్ని డిక్రీజ్ చేయొచ్చు, తగ్గించుకోవచ్చు. అట్లా దీంట్లో న్యూట్రల్లో తీసుకుంటే చాలా బాగుంటాయి ఫోటోస్. మెయిన్ ఎక్కువగా అవుట్డోర్ షూట్లు తీసేటప్పుడు వీటిని కానీ దీంట్లో కానీ తీసుకుని న్యూట్రల్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది సాఫ్ట్ స్కిన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, మిడ్లో ఉంచుకోండి. సాఫ్ట్ స్కిన్ మిడ్లో ఉంచుకోండి. క్రియేటివ్ లుక్లో కరెక్ట్గా చేసుకుంటేనే డైనమిక్ రేంజ్ ఆన్ చేసుకొని ఈ సెట్టింగ్స్ కరెక్ట్గా చేసుకుంటే డైనమిక్ రేంజ్ ఆన్ చేస్తేనే కరెక్ట్గా మీకు ఫొటోస్ బ్రైట్గా వస్తాయి. లేకుంటే M4లో ఫొటోస్ బ్రైట్గా రావు, డల్గా ఉంటాయి. ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.